హాయ్ అందరికీ. బయట ఎండలు మండిపోతున్నాయి కదా! అలాగే ఫ్లవర్స్ కూడా వాడిపోతున్నాయి. మామూలుగా మేము ఫ్లవర్స్ వీక్లీ ఒకసారి లేదా 4-5 డేస్‌కి ఒకసారి తెచ్చుకుంటాం. కానీ ఎంత మంచి షాప్ నుంచి తెచ్చుకున్నా కూడా దాంట్లో ఒక 30-40% వరకైతే పాడైపోయి ఉంటున్నాయి. సో, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్లవర్స్ ఇంటికి తీసుకొని రాగానే కవర్‌లో నుండి తీసేయాలి. అన్ని ఫ్లవర్స్ కొన్ని సెపరేట్ చేసుకోవాలి. లైక్ మంచివి ఫ్రెష్‌గా ఉన్న ఫ్లవర్స్ ఒకవైపు, పాడైపోయినవన్నీ ఇంకొక వైపు. సో, ఒక బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ లేకపోతే పల్చటి ఒక కాటన్ క్లాత్ అన్నా వేయండి. సో, వేసిన తర్వాత ఫ్రెష్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని బాక్స్‌లో నీట్‌గా అరేంజ్ చేసుకోవాలన్నమాట. మరీ ఇలా ప్రెస్ చేసినట్టు పెట్టకూడదు. ఇట్లా ఓపెన్‌గా కొంచెం కుల్లగానే ఉండాలన్నమాట ఫ్లవర్స్ అన్నీ. సో, అన్ని ఫ్లవర్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత పైన కూడా ఒక టిష్యూ పెట్టేసి లేదా కాటన్ క్లాత్ మళ్ళీ పైన పెట్టేసి యాజ్ యూజువల్‌గా బాక్స్ మూత క్లోజ్ చేయండి. సో, ఇలా అరేంజ్ చేసుకున్న ఫ్లవర్స్ అన్నీ ఆ బాక్స్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. సో, ఇలా మనం పెట్టుకుంటే ఒక 15 డేస్ వరకు ఫ్లవర్స్ అనేవి ఫ్రెష్‌గా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు పాడైపోయిన ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో, సో దాంట్లో ఒక సైడ్ ఫ్రెష్గా ఉంటుంది, ఇంకో సైడ్ పాడైపోయి ఉంటుంది కదా. సో ఆ ఫ్రెష్ సైడ్ పెటల్స్ అన్నీ సపరేట్ చేసుకొని ఇలా ఒక ఉర్లీ బౌల్ తీసుకొని దాంట్లో ఆ పెటల్స్తోని నీట్గా డెకరేషన్ చేసుకోవచ్చు. లైక్ మీ ఇష్టం వచ్చిన స్టైల్లో డెకరేట్ చేసుకోవచ్చు. ఓం రాయొచ్చు, స్వస్తిక్ రాయొచ్చు, లేదంటే ఒక చిన్న ఫ్లవర్ లాగా నైస్గా డిజైన్ చేసుకోవచ్చు. సో ఇంట్లో లైక్ ఎంట్రన్స్లో అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంటుంది. లైక్ అవి ఉట్టిగా పడేయడం కంటే ఇలా ఏ విధంగా అయినా మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ నాకు చాలా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. చలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.